నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు గ్రామాలలో తమ పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరుగుతూ ఉన్నారు. సో రాజకీయ నాయకులు ఏ తరహాలో అయితే తిరుగుతూ ఉన్నారో కాలోజీ టీవీ కూడా అదే తరహాలో ప్రజలను చైతన్యం చేయాలి. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది పెడతా ఉందో ప్రజలను చైతన్యం చేయాలన్న ఆలోచన భాగంగా కాలోజీ టీవీ కూడా తిరుగుతూ ఉన్నది. సో నేను ప్రజెంట్ రామన్నపేట మండలం నకిరేకల్ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేనున్నా. సో నాతో పాటు భువనగిరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గారు నాతో పాటు ఉన్నారు. సో ప్రచారంలో ఉన్నారు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి నా ముందు నిలబడ్డారు. ప్రచారంలో బిజీగా ఉన్నప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దామని నా పక్కన నిలబెట్టిన. సార్ నమస్తే. సో ఇప్పుడు కొత్త పార్టీ ఆఫీస్ అది జస్ట్ మేము మీ సాక్షిగా ఓపెన్ చేయడం జరిగింది. కాస్త లేట్ అయిందా? పార్టీ పాతది అంటే ఎలక్షన్స్ ఉన్నాయన్న ఎలక్షన్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పబ్లిక్తో మమేకం అయ్యి? ఎన్ని రోజులు అవుతా ఉంది? గత 15 సంవత్సరాలుగా ఇంటకెళ్ళి బయట. అంటే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ల కోసం ఎన్ని రోజులు అవుతుంది బయటకు వచ్చి అంటా ఉన్నా? ఎన్ని రోజులు మీకు తెలుసు కదా, గత నెలన్నర నుంచి తిరుగుతూనే ఉన్నాం. 2009 డిసెంబర్ 23 నుంచి రోడ్డు మీద పడ్డాం. తెలంగాణ ఉద్యమం నుంచి, ఎంపీ నుంచి, మాజీ ఎంపీ నుంచి, ఇప్పుడు బీజేపీ నుంచి. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను తిరిగేది కేవలం ఎంపీ కొరకు కాదు, స్పష్టంగా నేను తిరిగేది ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, మన ప్రాంత అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధి కొరకు. అంటే ఇది కంటిన్యూస్ జర్నీ. అందులో ఎన్నికలు వస్తాయి. కొందరికి రాజకీయ ఎన్నికలే వాళ్ళ జర్నీ, ఎన్నికలే వాళ్ళకి జర్నీ. మనకు ప్రజా జీవితం మన జర్నీ. అది బూర నరసయ్య గౌడ్కి ఇతర అభ్యర్థులకు డిఫరెన్స్. సో విపరీతమైన ఎండలు కొడతా ఉన్నాయి. 7 నియోజకవర్గాలు తిరగాలి. ఇబ్బంది ఏమైనా అనిపిస్తా ఉందా? ఇబ్బంది డెఫినెట్గా ఉంటుంది, కానీ ఈ యొక్క ఎన్నికల వేడిలో ఆ వేడి తక్కువ అవుతుంది. ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమైనప్పుడు, ఎస్పెషల్లీ మాలాంటి ఉత్సాహమైనటువంటి క్యాడర్ అండ్ లీడర్స్ ఉన్నప్పుడు చాలా ఈ వెండ తెలియదు. మీకు ఎగ్జాంపుల్ మన రామనేషన్ ర్యాలీలో 10,000 మంది క్యాడర్స్ డాన్స్ వేసుకుంటూ 3 కిలోమీటర్లు మిట్ట మధ్యాహ్నం 42 డిగ్రీల సెంటిగ్రేడ్. మామూలుగా వ్యక్తి ఒక 2 గంటల సేపు ఎండలు నిలబడాలంటే 2 నిమిషాలు నిలబడ్డారు. ఎందుకంటే ఆ ఉత్సాహం, మోడీ ఇటు బూరా, ఇటు తెలంగాణలో బీజేపీ గెలవాలి, కాషాయ జెండా 4 అప్కి బార్ 400 పార్, ఈ అంత ఉత్సాహంతో ఎండ అంత తీవ్రత కనిపించదు. ఓకే, ఏమంటారు సార్? పబ్లిక్ ఖచ్చితంగా గెలిపిస్తామంటురా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం, సెంట్రల్లో 2 సార్లు బీజేపీకి ఇచ్చినాం కదా, ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చే అవకాశం చూద్దామన్న ఆలోచన ఏమైనా కనిపిస్తుందా పబ్లిక్లో? స్పష్టంగా ఒకటి మాత్రం క్లారిటీ ఉంది. అంటే నేను బీజేపీ అభ్యర్థి నేను చెప్పట్లే, ఒక సాధారణ తెలంగాణ వ్యక్తిగా చెప్తున్నాను. ఎక్కడ పోయినా కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి, గతంలో ఏమనుకుందాం, బీజేపీ రూరల్ ఏరియా లేదు, వృద్ధులకు తెలియదు, మహిళలకు తెలియదు, చదువుకున్న వాళ్ళకి తెలియదు. ఎక్కడ పోయినా కూడా మోడీ గుర్తుందమ్మా అంటే అంటే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకొని ఉన్నారు. మోడీ గారికి ఢిల్లీ ఎన్నికలు మోడీ గారికి వేయాలని ఉన్నది. కాంగ్రెస్ కూడా చాలా ఆరు మోసాలు చేసింది కాబట్టి ఇప్పుడే తీర్చుకుంటున్నారు. అందుకొరకు ఖచ్చితంగా ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, భువనగిరిలో బూరా ఉండాలనే కోరిక ప్రజల్లో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు 6 మంది ఉన్నారు. జనగాంలో కైనా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది సార్ ఇప్పుడు మీకు? అదే నాకు ఆశ్చర్యం ఏంటంటే, మొన్ననే ఒక 2 రోజుల క్రితం మా ర్యాలీ అయిన సాయంత్రం అందరు కాంగ్రెస్ అభ్యర్థులు కూర్చున్నారు. అంటే కాంగ్రెస్ నాయకులు భువనగిరి వాళ్ళది ఏంటంటే, మనం ఇంతమంది ఉన్నాం కౌరవ సేన లాగా, ఎక్కడ పోయినా బూరానే అంటున్నారు. ఏంటి సంగతి? మన పార్టీ వాళ్ళు కూడా మోడీకే వేస్తాం, బూరకే వేస్తామని అంటున్నారు. అని ఇప్పుడు మొదలేమో 6 ఎమ్మెల్యేలు ఉన్నాం, మాకు ఇంత మార్జిన్ వచ్చింది అని అనుకున్నారు. అది బలుపు కాదు, వాపని ఇప్పుడు గుర్తిస్తున్నారు. అందుకొరకు బూరా గెలుపు అనేది ప్రజల నోట్లో, కాంగ్రెస్ యొక్క సర్వేలో కానీ కాంగ్రెస్ నోట్లో ఖచ్చితంగా బీజేపీ అనేది భువనగిరిలో గెలుస్తుందని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడైతే 3 అభ్యర్థుల పేర్లు ఖరారైనాయో, సో ఈ భువనగిరి నల్గొండ విషయం పక్క పెడితే భువనగిరి పార్లమెంట్ పరిధిలో అయితే బీసీ నినాదం బలంగా కనిపిస్తూ ఉంది. బీసీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న నినాదం కనిపిస్తూ ఉంది. సో మీ ముందు కూడా ప్రజలు, అరే మీరు మా బీసీ బిడ్డ, బీసీ కోణంలో మీరు ఆలోచిస్తూ ఉన్నారా? ప్రజలు కూడా ఆ కోణంలోనే ఆలోచిస్తూ ఉన్నారా? నేను ఏబిసిడి కోణం నాది, అంటే ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ డెవలప్మెంట్. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అందరూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం నా పోరాటం అనేది నా వ్యక్తిగతం కాదు. మీ అందరికీ తెలుసు, బూర నరసయ్య గౌడ్ ఒక టాప్ డాక్టర్, పదవుల కంటే బాధ్యత ఎక్కువ గౌరవించేవాడు. ఈ పదవులకు వచ్చి ఏం సంపాదించినవాడు కాదు, కష్టపడి సంపాదించి అమ్మి పెట్టేటోడే. అందుకని నా బాధ్యత, ఈరోజు నా బాధ్యత ఏంటంటే అట్టడుగు వర్గాల గొంతు వినాలి, అట్టడుగు వర్గాల
గొంతు పార్లమెంట్లో వినాలి. అట్టడి వర్గాల నిస్వార్థంగా చాలామంది ఏంటంటే ఈరోజు ఈ మధ్య బీసీ వాయిస్ కానీ ఏ వాయిస్ కానీ వాళ్ళకి రాజకీయ అవసరాలు ఉన్నప్పుడే వినిపిస్తారు. బట్ బూర్నర్సయ్య గౌడ్ రాజకీయ అవసరాలు కాదు, సామాజిక అవసరాల కొరకు గొంతు లేపుతాడు. దాని ఫలితాలు మీరే చూస్తున్నారు. ఈరోజు అసలు ఇక్కడ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారా, రాజగోపాల్ రెడ్డి గారా, వెంకరెడ్డి గారా, కిరణ్ గారా అర్థం కాని పరిస్థితి. ఇది ఈరోజే విన్నాను మా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి, నేను అది చేసా ఇది చేసా అని ఏదో చెప్తాడు. అదే నువ్వు అభ్యర్థివే కాదు కదా భయ్. బేగానే షాదీ మే అబ్దుల్ లదీవ్ అన్నట్టు పక్కింట పెళ్ళి పోతుంటే నేను పోయి పుస్తకాలు తాడు కట్టా అంటే ఊరుకుంటారా? అందుకొరకు మొదలు కాంగ్రెస్ నాయకులకు ఏంటంటే పార్టీకి అసలు మీ అభ్యర్థి ఎవరు ఫస్ట్ స్పష్టం చేయండి. మా అభ్యర్థి స్పష్టం చేసినాక మీ అభ్యర్థి చరిత్ర ఏంది, 30 years ఇండస్ట్రీ అంటున్నారు ఏంది, ఏం చేస్తాడు చెప్పండి. బూర్నర్సయ్య గౌడ్ గతం ఏంటి, ఒక డాక్టర్గా, ఉద్యమకారుడిగా ఏంటి, ఎంపీగా ఏం చేశాడు, ముందు ఏం చేయబోతాడు, సింపుల్. అంతేగాని నేను అభ్యర్థిని, నీ బాహుబలిని, నీ మన్ను, నీ మనాశాను ఇవన్నీ ఎందుకు? కానీ వాళ్ళు ఫస్ట్ మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి చేసే సూచన ఏంటంటే ఫస్ట్ మీ అభ్యర్థి ఎవరు. చామల కిరణ్ ఉన్నాడు కదా అభ్యర్థి, అది వాళ్ళు చెప్పాలి కదా. ఈయనేమో వచ్చేసి నాకు నన్ను కాంగ్రెస్ గెలిపిస్తే నన్ను హోమ్ మినిస్టర్ అవుతాను ఒక ఆయన, పాపం మా వెంకరెడ్డినో ముందుగా చెట్టు కూర్చోబెట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పోయిండ్రు. వీళ్ళ లోకల్ వీళ్ళు ఉన్నారు, అభ్యర్థం తల పట్టుకుని అసలు నేను హూ అమ్మాయి నేనెవరు. కానీ ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా కరడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళతో పాటు కోమరెడ్డి అన్నదమ్ముల ప్రభావితం అయితే ఉంటుంది. మీరంతా ఈజీ తీసుకుంటారా? ప్రభావితం ఉండదు నేను చెప్పట్లేదు, అభ్యర్థి ఎవరనేది ఫస్ట్ స్పష్టం చేయంటున్నా. సరే, అభ్యర్థి ముఖం చూసి ఓటు వేయకుండా కానీ ఆ అన్నదమ్ముల ముఖం చూసి అయితే కొంత ఇప్పుడు ఈ ముఖం చూడటానికి ఇది ఏమన్నా బిజినెస్ కాదు కదా, ఇది భువనగిరి భవిష్యత్తు, మీ భవిష్యత్తు గారు కాదు కదా ఎన్నిక. రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి కావటానికి కాదు కదా. ఇప్పుడు వారు అనేది ఏంది, నన్ను గెలిపియండి, కాంగ్రెస్ గెలిపియండి, నాకు మంత్రి పదవి వస్తుంది, దాని కొరకు కాదు కదా. స్పష్టంగా మీ ద్వారా చెప్పేది ఏంది, ఈ ఎన్నిక అనేది భువనగిరి వర్తమానం భవిష్యత్తు కొరకు. బూర్నర్సయ్య గౌడ్ గతంలో చేసినటువంటి 9,000 కోట్ల అభివృద్ధి, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, మా నేషనల్ హైవేస్, ప్లస్ మాతా శిశు మదర్ అండ్ శిశు హాస్పిటల్, ఇండస్ట్రియల్ మన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, ఇట్లా చాలా ఉన్నాయి. నేను స్పష్టంగా నా యొక్క మేనిఫెస్టో చెప్తున్నా, రేపు మోడీ గారు ఇట్లాగూ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఆయన హయాంలో ఎంపీగా ఉంటే అద్భుతంగా మన భువనగిరిని ఇంకా ఐటీ హబ్ తెస్తాను, ఎంఎంటీఎస్ కంప్లీట్ చేస్తాను, ప్లస్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావటం, మన రాచకొండ కొట్టాలి ఓ పర్యాటక కేంద్రం మార్చుతానని ఒక స్పష్టమైనటువంటి ఉంది. నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా ప్రజలకు ఫస్ట్ ఇది ఎన్నికలు అనేది కేవలం పార్టీ ఒక ఎంపీ కావటానికి భువనగిరి భవిష్యత్తు నిర్ణయించట్లేదు. అసలు అభ్యర్థి నేను అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో అలాంటి అభ్యర్థి ఎట్లయితాడు? సార్, ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ప్రచారం స్టార్ట్ చేసిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖం చూసి మీరు ఓటు వేయకున్నా పర్లేదు, మా అన్నదమ్ముల ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ గుర్తు చూసి ఓటేయండి, చామల కిరణ్ గెలిస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, నా మంత్రి పదవి కోసమన్నా చామల కిరణ్కి ఓటేయండి అని ప్రచారం చేస్తూ ఉన్నట్ట. ఇక్కడ మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది కాదా? చాలా సంతోషం, అదే చెప్పాను. నాకు కాంగ్రెస్కి వస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, అందుకని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మీకు ఒకసారి ఎంపీ అవుతుంది, ఒకసారి ఎమ్మెల్యే అవుతుంది, ఒకసారి ఎమ్మెల్సీ అవుతుంది, ఇంకోసారి ఎమ్మెల్యే అవుతుంది. వాట్ ఈస్ ఒక పాంప్లెట్ కొట్టించు, నేను కొట్టించాను పాంప్లెట్, నేను చేసాను కొట్టించు. అందుకొరకు ఇది భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇది కాంగ్రెస్ వర్సెస్ బూర్నర్సయ్య గౌడ్ కాదు, ఇది భువనగిరి భవిష్యత్తుకు. భువనగిరి భవిష్యత్తు బూర్నర్సయ్య గౌడ్ ఉంటే మంచిగా ఉంటుందా, ఎవరైనా తెలియని అభ్యర్థి ఉంటే మంచిగా ఉంటుందా, మీరు నిర్ణయం తీసుకోండి. సార్, మీరు తిరుగుతారు కదా, బీసీలో ఏమన్నా చలనం కనిపిస్తుందా? ఖచ్చితంగా బీసీలని కాదు, ఈవెన్ ఓసీలలో కూడా, ఎస్సీలో కూడా, ఎస్టీలో కూడా బూర్నర్సయ్య గౌడ్ మంచోడు, నిబద్ధత కలిగిన వాడు, అది కనిపిస్తుంది. బీసీలో అయితే ఖచ్చితంగా అది ఉన్నొక్కడిని కాపాడుకోకుండా ఎట్లా, అరే ఈ మోపైపోయిన వీళ్ళందరూ ఇంతమంది కలిసి ఒక బూర్నర్సయ్య గౌడ్ మీద యుద్ధం చేయాలన్నా అనేది వస్తుంది. ఓకే సార్, ఆయనకు మంత్రి పదవి విషయం పక్కకు పెడితే ఇంకొక కోణంలో ఆలోచిస్తే కూడా రేవంత్ రెడ్డి కోటాలో చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ వచ్చింది. ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే కోమటిరెడ్డి చెక్ పెట్టడానికే చామల కిరణ్కి రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించుకున్నాడు.
సో ఖచ్చితంగా బూర నర్సయ్య గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అలాంటి ఇన్ఫర్మేషన్, అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? చూడు, మాకు కావాల్సింది మా క్యాడరు, మా ఓటరు. ఇప్పుడు ఎన్నిక వాళ్ళ కొరకు కాదు కదా, మీరు కూడా చర్చ అటు తీసుకోబోతున్నారు. ఇప్పుడు మీరు అన్నది నాకైతే క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరి కింద బాంబు పెట్టిండ్రు, వీళ్ళకేమో అర్థం కావట్లేదు. మంది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రతిజ్ఞ చేసిండు, ఒక ఆయన హోంమంత్రి చేసిండు, వీళ్ళేమో మా వెంకయ్య మీద ఫ్యూచర్ ముఖ్యమంత్రి చేసిండు. వీళ్ళు అర్థం చేసుకోలేదు, వీళ్ళ కింద అయితే బాంబు పెట్టిండు. ఓకే, మీకు క్లారిటీ ఉందా అన్నదమ్ములు ఇద్దరు కలిసి మిమ్మల్ని గెలిపిస్తున్నారని? నాకు అన్నదమ్ములు కాదు, నా ప్రజలు, ఓటర్లు, మోడీ యొక్క హవా, బూర నర్సయ్య గౌడ్ మంచితనం, మీలాంటి మిత్రుల సహకారం. సో ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. 2014లో మీకు భువనగిరి పార్లమెంట్ పది నుంచి ఎంపీగా గెలిపించారు. ఆల్రెడీ గెలిపించాం కదా, ఏం చేసిండు అయ్యా అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? చెప్తాను ఖచ్చితంగా. అట్లాంటి డిబేట్ ఓపెన్ గా పెడితే చాలా, ఎందుకంటే నేను ఒక డాక్టర్ని, ఒక ప్రొఫెషనల్. నేను చెప్పాను ఇప్పుడు 9,000 కోట్ల నిధులు, ఎయిమ్స్ 1,400 కోట్లు, ఇప్పుడు అపోలో 20 ఎకరాలు, మన ఎయిమ్స్ 220 ఎకరాలు. అపోలోలో 10 లక్షల ఆపరేషన్ ఒక ఖర్చు అయితే ఇక్కడ 10 రూపాయలతో అవుతుంది. ఎందుకంటే మంచి పని ఏముంటుంది. ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో తెచ్చాను, రికార్డ్. నేను గాడ్ ఫాదర్ లేడు, నేను పెద్ద ఏదో రాజకీయ నాయకుడు కొడుకుని కాదు, నాకేం సపోర్ట్ లేదు. నాతో అప్పుడు హరీష్ రావు గారు, కవిత, వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు, బట్ నేను తెచ్చుకోగలిగాను. 3 ఎంఎంటీఎస్ 60 రోజుల్లో తెచ్చాను. నాకేమి రాజకీయ గాడ్ ఫాదర్ లేరు కదా, బట్ నా మంచితనం. మోడీ గారు ఎప్పుడు 7 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు. డాక్టర్ సాబ్ మంచోడు, ఎప్పుడు వచ్చినా ఏదో పని అడుగుతాడు కానీ సొంతంగా ఎప్పుడు అడగడు అనే ఫీలింగ్ బీజేపీ పార్టీ అప్పుడు ఆర్థిక నాయకత్వంలో ఉండేది. అదే పాస్పోర్ట్ కేంద్రం, మీకు తెలుసు, ఇదివరకు పాస్పోర్ట్ కావాలంటే హైదరాబాద్ పోతే ఎంత తిప్పలు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మీకు తెలుసా ఇంకోటి, నేను ఎంపీగా ఉన్నప్పుడు 2014 to 19లో మన తెలంగాణ రాష్ట్రంలో 2,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వచ్చాయి. అందులో 500 కిలోమీటర్లు మన భువనగిరిలోనే వచ్చాయి, అంటే 1/4 వచ్చినాయి. అంతో ఇంతో బూర నర్సయ్య గౌడ్ శ్రమ ఉంది. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ ఇది మన జనగాంలో బిల్డింగ్ కట్టి వదిలేసిపోయారు. నేను కేంద్ర ప్రభుత్వం చేసి, ఇది మన మినిస్టర్ ఆఫ్ హెల్త్ మినిస్టర్ నుంచి విజ్ఞప్తి చేసి ఫండ్ తెప్పించి 100 పడకల హాస్పిటల్ నా హయాంలో చేపించాను. ఈరోజు డైలీ మంత్లీ 400 డెలివరీస్ అయితే అది నా క్రెడిట్ కదా. అదే పాలిటెక్నిక్ కాలేజ్ మూతపడ్డది చర్యలలో, నేను స్వతహాగా పోయి ఖర్చు పెట్టుకొని ఏఐసిటిసి ఆఫీసు పోయి నేను ఎయిర్పోర్ట్ పోయి పికప్ చేసుకొని వాళ్ళు కొన్ని లోటుపాట్లు చెప్తే ఎంపీ లాట్స్ ఫండ్ పెట్టి చేయించిన ఈరోజు అద్భుతంగా పాలిటెక్నిక్ కాలేజ్ నడిపిస్తుంది. బూర నర్సయ్య గౌడ్ మంచితనమే, పనితనమే కదా. అదే ఇండస్ట్రియల్ పార్కు, మీకు తెలుసు, ఈరోజు ఒక 10 ఎకరాలు ఎక్వైర్ చేయాలంటే మల్లన్న సాగర్లో ఎంత గొడవ అయింది. 400 ఎకరాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్వైర్ చేసేటానికి నేను సహకరించాను. ఎందుకు అటు సహకరిస్తానంటే నిబద్ధత కలిగిన, నేను కమిషన్ కొట్టాను, ఎవరికి అన్యాయం చేయను. బూర నర్సయ్య గౌడ్ చేస్తే మంచి పని చేస్తాడు కాబట్టి రైతులు కూడా అరే డాక్టర్ సాబ్ చెప్పిండు మన మంచికే కదా అని అంటారు. అదే వేరే వ్యక్తి అయితే అవుతారా. ఇంకోటి కొంగర కణాలు, మీరు ఆశ్చర్యపోతారు, 300 ఎకరాలు 301 సర్వే నెంబర్ రైతు అప్పు పేరు మీద కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాను. నేను అడిగిన ఇబ్రాహీంపట్నంలో రైతు అబ్బేంది, మిర్యాలగూడలో సూర్యాపేటలోనో పెడితే దానికి అందం సద్దం ఉంటుంది, అది కేవలం భూ కబ్జా కొరకు. నేను ఎమ్మడి పడి 6 నెలలు దాన్ని క్యాన్సల్ చేయించినాక కలెక్టరేట్ ఆఫీస్ వచ్చింది. ఫాక్స్కాన్ కంపెనీ, మీకు తెలిసి యాపిల్ ఫోన్ తయారు చేసి ఫాక్స్కాన్ కంపెనీ వచ్చింది. ఇట్లా చిన్న పెద్ద పనులు. అదే మన కొండమల్లిపల్లిలో ఈ తాటి పారిశ్రామిక రీసెర్చ్ సెంటర్, ఇది మన పెంబర్తి, మీకు తెలుసు, బ్రాస్ వర్క్ 2 కోట్లు ఇప్పించాను. మోత్కూరు హ్యాండ్లూమ్ కస్టర్కు 2 కోట్లు ఇప్పించాను. ఇంకోటి బీసీల గురించి అడిగారు కదా, 23 సంవత్సరాల పెండింగ్ లో ఉండే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ హోదా, కాన్స్టిట్యూషన్ స్టేటస్ 2000 లెటర్ రాసిన తెలుసా, అందరు ఎంపీలకు, అన్ని వర్గాల ఎంపీలకు. ఇది ఎవరికి సమస్య కాదు, ఇది బీసీల ఆత్మగౌరవ సమస్య, వాళ్ళ ఒక రక్షణ. మోడీ గారికి కనీసం 7 సార్లు కలిసిన దాంట్లో ఎన్నో సార్లు साहब आप लोग आपको बीसी बोल के आप डाले, पार्टी
दूसरा पार्टी वाले डाले, आप नहीं करे तो क्लियर చెప్పండి डॉक्टर साहब करने का मेरा मैं ప్రామిస్ कर मैं कर देता అన్నాడు. 2018లో చేసిండు. యా సార్, మీరు 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. సో కొంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయినారు. ఏ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఆనాడు మిమ్మల్ని కావాలని ఓడగొట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళందరూ ఏకమై మీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తావురా? ఇప్పుడు చూడండి, నేను ఒకటి చెప్పాలా, సినిమా బాగా నడుస్తుంటే ఏమవుతుంది, అందరు చూస్తారు. నడవకుంటే చూడరు. ఎందుకంటే మోడీ హవా ఉంది, మోడీ హవా ఉంది, ప్లస్ మోడీ ఢిల్లీలో ఉండాలనే ఆకాంక్ష పార్టీలకు అతీతంగా ఉంది. నేను పోతుంటా కదా, ఇట్లా పక్కనే 2-3 వస్తారు పిల్లలు, సార్ ఇట్లా చేయవుతారు, నాకు కాంగ్రెస్ సార్ కానీ ఓటు మీకే ఇస్తాను సార్ అంటే నాకు సంతోషం. మోడీ గారు ఉండాలి సార్. కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు, కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంతసేపు పార్టీలను చెప్పుకుంటున్నారు కానీ అటు 6 గ్యారెంటీలను మోసం చేశారు. ఇప్పుడు 4 నెలలు సీన్ అర్థమైంది కదా. అందుకని మోడీ గారు ఢిల్లీలో ఉండాలనే కోరిక 80% అయితే 20% బూరా మంచోడు, గతంలో ఎయిమ్స్ లాంటి మంచి ఇన్స్టిట్యూషన్ తెచ్చాడు. ఖచ్చితంగా బూరాని మళ్ళీ ఎంపీ చేస్తే అద్భుతంగా ఇంకా డెవలప్మెంట్ చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. యా సార్, ఇప్పటికి నేను ఒక 5-6 పార్లమెంట్ పరిధి తిరిగి వస్తా ఉన్నా. ఇప్పుడే మీ నల్గొండ పార్లమెంట్కి ఎంట్రీ ఇచ్చిన, సారీ సొంత గడ్డ నా గడ్డ. యా సో కొంత తిరిగి రావాలి, లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అసెంబ్లీలో ఎట్లయితే తిరిగినామో. సో నా గడ్డ పైన కూడా ప్రజలకు న్యాయం చేయాలని ఇటు వచ్చిన. అక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే చాలామంది 100 మందిని కదిలిస్తే 70 మంది మోదీ కోసం బీజేపీకి ఓటు అంటున్నారు. ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో కూడా మోదీ కోసమే బీజేపీకి ఓటు అంటున్నారు. బూర నరసింహ గౌడ్ కోసం మోడీ ప్లస్ బీజేపీ. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మెజారిటీ మోడీ, అందులో స్పష్టత ఉంది. కానీ అభ్యర్థి కూడా నేను ఏంటంటే 15 ఏళ్ళ నుంచి ఇక్కడే పడిచేస్తున్నా కదా, నేను ఓడిపోయినా కూడా వదిలిపెట్టలే కదా. 24 గంటలు ఇక్కడే ఉంటా, కష్టమో సుఖమో, హాస్పిటల్, ఓ ట్రాన్స్ఫరు, ఒక ఎంప్లాయ్మెంట్ కష్టమో, మా కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది ఉంటేనో 24 గంటలు ప్రజాక్షేత్రం ఉంటుంది. కాబట్టి అరే డాక్టర్ సాబ్ పాపం మంచోడు, సంపాదించిందంతా అమ్మి పెట్టిండు, 1 రూపాయి ఎవరిని అడగాడు అనేది నా పేరుంది. కాబట్టి బూర కూడా ఉండాలనేది బలంగా ఉంది. ఎందుకంటే పైసా కావాలి. అధికార పార్టీ అభ్యర్థి ఉన్నాడు, అధికారంలో ఉన్నది, కొంత పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 7 నియోజకవర్గాలకు కార్యకర్తలను కాపాడుకోవాలి, ఓటుకు ఎంతో కొంత ఇవ్వాలి. రెడీగా ఉన్నారా మరి ఇవన్నిటికీ? మీరు ఒకటి చెప్పనా, బీజేపీలో ఓటుకి ఇచ్చే సంస్కృతి లేదు. ఖర్చు ఇప్పటి వరకు అయితే వాళ్ళకంటే ఎక్కువనే పెడుతుంది, వాళ్ళకంటే ఎక్కువనే పెడుతుంది. అదే ఖర్చుకి ఏం సమస్య లేదు. ఇక్కడ క్వశ్చన్ ఖర్చు కాదు, డబ్బులు కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నిబద్ధత లేనప్పుడు ఖర్చు ఏం కాదు. పార్టీ సార్ వాళ్ళు ఓటుకు 2000 3000 ఇస్తారు, ఎంతో కొంత ఒక 500 ఇవ్వాలి కదా బీజేపీ. నేను ఒకటి చెప్పనా, వాళ్ళు 2000 అయినాయి, 20,000 అయినాయి, మోడీ గారికి ఖచ్చితంగా ప్రజలు ఇస్తారు. ఇప్పుడు ఒకటే నిజంగా డబ్బులే ప్రామాణికం అయితే ఈరోజు అంబానీయో అదానో పిఎం ఉండాలి కదా. చెప్పండి, ఈరోజు అబానీ కూడా అదాని కూడా ప్రైమ్ మినిస్టర్ నిలబడితే ఆయన తర్వాత నిలబడతారు కదా. సో పొలిటికల్ పవర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ మానీ పవర్. వీళ్ళని ఒకటి దివార్ సినిమా గుర్తుందో లేదు, దాంట్లో ఏమంటాడు, ఒక అన్న నా దగ్గర బంగ్లాలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అమ్మ నా దగ్గర నీ దగ్గర ఏముందని తమ్ముడిని అడుగుతాడు. తమ్ముడు ఏమంటాడు, నా దగ్గర మన అమ్మ ఉంది అంట. అట్లనే మా దగ్గర మోడీ ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ సిద్ధాంతం ఉంది. అంతకంటే ఎక్కువ మీరు ప్రచారం చేసుకోవాలి. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలే. కొంతమంది బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టిండా? ఇప్పుడు ఇది కాంగ్రెస్ యొక్క ఆరోపణ. అంటే ఏంటంటే ఇక్కడ డమ్మీ అభ్యర్థికి టీఆర్ఎస్ పెట్టినది. నేనన్నా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా డమ్మీ పెట్టారు కదా, పెట్టినట్టే కదా, ఆయనే చెప్పిండు కదా. అందుకొరకు ఏమన్నా ఒప్పందం ఏమన్నా జరిగిందా బీజేపీ అభ్యర్థులను గెలిపియాలి? అది రేవంత్ రెడ్డి అడిగారు కదా. ఓకే, ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు? మా వాళ్ళు అయితే 2 లక్షలు అంటారు, నా భయం అవుతుంది. కానీ గెలిపిరా భయ ఫస్ట్ గెలిపి, నా గెలుపు కాదు, నా ఆకాంక్ష ఏంటంటే మీకు తెలుసు కదా, ఈరోజు బీజేపీ అనేది సకల జనుల పార్టీ. బీజేపీ అనేది సకల జనుల పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీకి అందరికి సమాన హక్కులు బాధ్యతలు ఉంటాయి. కేసీఆర్ పార్టీ 1 ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ 1
సామాజిక వర్గం. ఓకే. అందుకొరకు స్పష్టత ప్రజల్లో ఉంది. అందుకొరకు నాదేంటంటే నేను రాజకీయాలకు ఎందుకు వచ్చాను, ఎంపీ కావడానికి రాలే కదా, తెలంగాణకు ఎందుకు కొట్లాడాను, సమాజం రావాలి, సమాన అవకాశాలు రావాలి, బంగారు తెలంగాణ అంటే అందరికీ ఆర్థికంగా అభివృద్ధి కావాలని వచ్చిన, అంతేగాని ఏదో ఎంపీ పదవి పొందటానికే రాలే. భువనేశ్వరుడికి నా స్టేటస్ ఉంది కదా, ఓ టాప్ డాక్టర్ ఎక్కడ పోయినా కూడా డాక్టర్ సాబ్ అని పిలుస్తారు కదా, నాకు అంతో ఇంతో పేరు దెబ్బతీస్తుంది కదా. మీ ద్వారా భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ కళ్ళబొల్లి మాటలు వినకండి దయచేసి. గతంలో మోడీ గారిని చూడండి, దేశంలో మోడీ అవసరం. ఈ యొక్క గెలుపు అనేది దేశానికి మలుపు అవుతుంది, మన అమృత్ కాల్కు కీలక పునాది అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క బూర నర్సయ్య గౌడ్ గెలుపు కేవలం ఎంపీగా కాదు, మన భువనగిరికి గెలుపు అవుతుంది. ఇంకోటి ఏంటంటే 100% నాకు నమ్మకం ఉంది, మొదటి సీటు గెలుపు మోడీ గారు. ఏ అంటే అలహాబాద్, ఇప్పుడు వారణాసి అయింది. బి అంటే భువనగిరి సెకండ్ సీటు గెలుపోతుంది. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో పాటు కొట్లాడుతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చామల కిరణ్ రెడ్డి, ముగ్గురు రెడ్డిలు మీ పైన కొట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి, 4 రెడ్డిలు కొట్లాడుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సరే కావచ్చులే కానీ ఆ మంత్రి పదవి కోసమా లేకపోతే వాళ్ళిద్దరిని కాపాడుకోవడం కోసం అక్కడ మా రంగాన్ని ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నాడు. ఆయన పడుకోదంటే లేపండి వాళ్ళ పోయి. ఓకే. ముఖ్యమంత్రి నన్ను నీ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది నీకు మంత్రి పదవి, అప్పటి నుంచి బ్యాక్ ఎక్కువ లేచి కూర్చున్నాడు. ఓకే. సో ఎనీవే ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ముందుకు వెళ్ళాలి, మీలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఖచ్చితంగా ఉంది. ఒక బీసీగా చెప్తా ఉన్నా, అంటే కులం గురించి మాట్లాడుకోవడం సిగ్గు అనిపిస్తుంది, అయినప్పటికీ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. సో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాపాడుకోవాలన్నా, కాపాడుకోవాలి, గెలిపించుకోవాలి. ఒక్కొక్కరు ఇక్కడ బీజేపీ జెండా కాసేపు పక్కకు పెట్టండి, కాలోజీ టీవీ రాముని కాసేపు పక్కకు పెట్టండి. భువనగిరి బిడ్డ చెప్తా ఉన్నా, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇదే నినాదం తీసుకుని పోయినా, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దు, పైలశేఖర్ రెడ్డి గొడగొట్టాలని చెప్పి ఆనాడు చెప్తే ఆ ఆప్షన్లో కుమ్మల్లి కుమారెడ్డి గెలిచిండు. సో ఎంత మేరకు మెయిల్ చేస్తుండో ఆ విషయం పక్కకు పెడితే, మన బిడ్డలని మనం కాపాడుకోవాలన్నా, మెజార్టీ మనం ఉన్నాం. ఇంకా ఎవరికి ఏదైనా ఊడియా చేస్తా అంటే వాడే వెళ్తూ ఉంటాడు. దయచేసి కాపాడుకోండి. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఏ మీడియా వాడు కూడా ఇట్లా చెప్పాడు. సరే బీజేపీ కావచ్చు కాక బూర నర్సయ్య అన్న గెలుపు కోసం మీరు క్రియాశీలకంగా పనిచేయాలి. మన గొంతుక మన కోసమే మాట్లాడుతుంది. రేపు పొద్దుగాల ఇంకో ఆయన దగ్గర పోతే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేను 4 ఏళ్ళు మీడియాలో ఉండబట్టి మొన్న చూస్తున్నా ఆయన ముఖం, పొరపాటున కూడా ఆయన కోటేస్తే మనం అమ్ముకున్నట్టే, ఇంకొకటి ఏముండదు. దయచేసి గెలిపించుకుంటాను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.